హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేబుల్ ఫర్ 5. ఈరోజు మీ ముందుకి మునగాకు పొడితో వచ్చేసాను. చాలా కాల్షియం రిచ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయండి ఇందులో. తప్పకుండా రెసిపీని ట్రై చేయండి. ఫస్ట్ మునగాకుని ఒక 200 గ్రామ్స్ చుంచి పెట్టుకున్నానండి. బాగా కడిగేసి ఎండబెట్టుకోవాలి ఫ్యాన్ కింద. తర్వాత చింతపండు, శనగపప్పు 2 టేబుల్ స్పూను, నువ్వులు 2 టేబుల్ స్పూను, పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 12 to 13, మినపప్పు, ధనియాలు. తర్వాత ఒక ప్యాన్ హీట్ అయ్యాక అందులో పల్లీలు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా వేయించుకోవాలి. కొంచెం వేగాక అందులోనే మినపప్పు కూడా వేసి వేయించాను. తర్వాత ధనియాలు అన్నీ వేసి వేయించుకోవాలి బాగా. ఆల్మోస్ట్ ఒక 50 to 60% మంచి వేగిపోయాక అందులోకి మనము ఎండుమిర్చులు కూడా వేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఆల్మోస్ట్ ఎండుమిర్చులు 12 to 13 తీసుకున్నానండి. మంచిగా కొంచెం వేడి హీట్ అయ్యాయి అన్నాక తీసి జార్లోకి తీసుకోవాలి. కూల్ అయ్యాక పౌడర్ చేయాలన్నమాట. వీటిని తీసి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఏంటంటే అదే ప్యాన్లోకి నువ్వులు వేసాను. నువ్వులు ఏంటంటే త్వరగా వేగిపోతాయని సపరేట్గా వేయించాను. తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనము మునగాకు వేసేసి మంచిగా దానిలో తేమ పోయేటట్టుగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అంత తేమ పోయాక ఏంటంటే దాంట్లోనే కొంచెం చింతపండు, మనం తీసి పెట్టుకున్న చిన్న బాల్ సైజ్ చింతపండుని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అంత తేమ అంతా పోయి మునగాకు మంచి ఫ్రై అయిందన్నాక తీసి పక్కన పెట్టుకొని చల్లారాక పౌడర్ చేయాలి. ఫస్ట్గా వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి ఉన్నాయి కదా, వీటిలోకి నేను ఇంకో 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర యాడ్ చేశాను, జీరా. తర్వాత దొడ్డుప్పు కూడా 2 టేబుల్ స్పూన్స్ వేసాను. పొడిలోకి దొడ్డుప్పు వాడితే చాలా టేస్టీగా ఉంటుందండి. యాడ్ చేసుకున్నాక గ్రైండ్ చేశాను. పౌడర్గా అయిపోయింది కదా. ఈ పౌడర్ అయిన దాంట్లోనే పక్క పెట్టుకొని కొంచెం వేయించి పెట్టుకున్న చల్లారాక ఆకులు ఉన్నాయి కదా, మునగాకులు, అవి కూడా ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మునగాకులో చాలా కాల్షియం ఉంటుందండి. మనకి ఇప్పుడు ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్లో 125 మిలీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం ఉంటుంది. అదే మునగాకు ఒక బౌల్లోనే మనకు 440 మిలీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం ఉంటుంది. ఆల్మోస్ట్ దానికంటే 2.5 times ఎక్కువగా ఉంటుంది. సో మనం డైలీ మన ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మనకి కాల్షియమ్స్ అనేవి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. మునగాకు అనేది పొడి రూపంలో కానీ పప్పులో ఎలా అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం కారం తక్కువ ఉందని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేశాను. ప్లస్ వెల్లుల్లి రెమ్మలు ఒక 10 to 12 వరకు తీసుకున్నాను. తర్వాత అంతా గ్రైండ్ చేస్తే మునగాకు పొడి రెడీ. తప్పకుండా ట్రై చేయండి. ఇక చూడండి బెనిఫిట్స్ మనకి. బాయ్, సీ యూ విత్ ద నెక్స్ట్ రెసిపీ.